చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సముద్రపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన విషయం తెలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్స్ ఫోర్స్ టీం పరామర్శించింది. 15 రోజుల పాటు సరిపడే నిత్యావసర సరుకులు బియ్యం అందజేసి మానవత్వం చాటుకుంది. వికలాంగుల పెన్షన్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ నుండి తీసుకో. సో అందరికీ నమస్కారం. నా పేరు మారేష్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్. ఈరోజు నేను మా సిబ్బంది సముద్రపల్లిలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నటువంటి రామాంజనేయులని పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ రామాంజనేయుల గురించి ఒక టీవీ ఛానల్లో మేము ఇతని గురించి తెలుసుకోవడం జరిగింది. యాక్సిడెంట్లో ప్రమాదం శాతు తన కుడికాలను పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఇతనికి పెన్షన్ లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండడానికి చూసుకున్నట్లయితే ఇతను నివాసం చేసేది కూడా చిన్న గుడిసె. అది మాత్రమే కాకుండా ఒక వికలాంగుడు అయినప్పటికీ కూడా మానవత్వంతో తన చెల్లి చనిపోతే తన చెల్లి యొక్క కుమారుణ్ణి గణేష్ అనే వ్యక్తి ఈ అబ్బాయిని పెంచుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా మన ఒక చిన్న పాప ఉంది, హేమలత అని. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందని చెప్తున్నారు. సో ఆ అమ్మాయిని కూడా చిన్నప్పటి నుండి పెంచుకుంటున్నానని చెప్తున్నాడు. సో వీళ్ళ యొక్క స్థితి ఏంటిది అని అంటే, రామాంజనేయుల్ని చూసుకోవాలి అని అంటే ఇద్దరు పిల్లలు 3 రోజులు, ఒకరు స్కూల్కి వెళ్తే ఒకరు ఇంటి దగ్గర ఉంటారు, ఇంకొకరు స్కూల్కి వెళ్తే ఇంకొకరు ఇంటి దగ్గర ఉంటారు. అంటే 3 రోజులు స్కూల్కి వెళ్తారు, ఒక పిల్లాడు కానీ ఒక పాప కానీ ఉంటారు, అంటే రామాంజనేయులకు తోడుగా. సో రామాంజనేయులు యొక్క వంట ఎందుకంటే అతనికి హెల్ప్ చేయడానికి ఈ యొక్క గణేష్ అనేసి చిన్నపిల్లాడు వాళ్ళ యొక్క చెల్లి కుమారుడు. సో ఆ అబ్బాయి ఈరోజు మేము రావడంతో ఆ అబ్బాయి ఉన్నాడు. నెక్స్ట్ 3 రోజుల తర్వాత వస్తే హేమలత అనే పాప ఉంటుంది అనమాట. అంటే 3 రోజులు స్కూల్కి వెళ్తారు, 3 రోజులు స్కూల్కి వెళ్లకుండా ఆ పాప ఆగుతుంది, బాబు వెళ్తాడు. సో ఈ విధంగా ఉంది అనేసి రామాంజనేయులు మా దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. తన కష్ట సుఖాలని నేను తెలుసుకోవడం జరిగింది. మానవతా దృక్పథంతో మేము ఈరోజు మా టీం సభ్యులందరూ ఇక్కడికి వచ్చి మానవతా దృక్పథంతో కొద్దిగా రైస్, తర్వాత కొద్ది రోజులకు సరిపడు వెజిటేబుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దయచేసి నేను ప్రభుత్వ అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున దయచేసి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు దయచేసి ఈ రామాంజనేయుల్ని ఒకసారి చూడండి. కుడికాలు పోగొట్టుకున్నాడు యాక్సిడెంట్ లో. దయచేసి అతనికి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రభుత్వ పథకాలు అయితే ఏదైతే ఉందో అది కంపల్సరీ అతనికి అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున ప్రభుత్వ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ దయచేసి పెన్షన్ రావడం లేదనేసి చెప్తున్నాడు. దయచేసి అతను పెన్షన్కి అర్హుడు సార్. దయచేసి పెన్షన్ అతనికి వచ్చేలా ఏర్పాటు చేయండి. అదేవిధంగా అతను ఉండడానికి ఇల్లు కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే గుడిసుంది. వర్షం వస్తే లోపల కూడా వర్షంతో పడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. సో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఈ కుటుంబానికి లేకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి. దయచేసి ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి రామాంజనేయుల యొక్క కుటుంబాన్ని దర్శించి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుండి ఏదైతే రావాల్సినటువంటి పథకాలు ఉన్నాయో అతను అర్హుడు కనుక ప్రతి ఒక్కటి అతనికి కంపల్సరీ అందించాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే విధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి నేను చెప్పేటువంటిది ఏంటి అని అంటే,
మనము ఎంతెంతో ఖర్చు పెడుతుంటాం, మనం ఎంతెంతో కష్టపడి ఎంతెంతో అమౌంట్ ని ఎక్కడెక్కడో దారపోస్తుంటాం, ఎంతెంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సో దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మానవతా దృక్పథంతో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రామాంజనేయుల్ని, మన పలమనేరు వాసి, మన పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి. సో ఇతనికి మీకు చేతనైనంత హెల్ప్ చేయాల్సిందిగా నేను మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇతన్ని ఒక అవిటివాడుగా కాకుండా మనలో ఒక వ్యక్తి అని అనుకొని ఇతనికి కనీసం మీ వంతు సహాయం చేయాలని చెప్పి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు దయచేసి స్పందించండి. ఇమ్మీడియట్ గా ఇతనికి ఏదైతే రావాల్సిందో పెన్షన్, ఆ హౌస్, ఈ రెండు కూడా ఇతనికి వచ్చేటట్టుగా చర్యలు తీసుకోండి. అదేవిధంగా పిల్లలు 3 రోజులు స్కూల్కి వెళ్తున్నారు, 3 రోజులు ఆగిపోతున్నారు. సార్ దయచేసి ఇతనికి ఈ ప్లాస్టిక్ లెగ్ అనేది ఉంటది కదా, సో అది కూడా అంటే దాన్ని ఏమంటారు, కృత్రిమ కాలు అనేసి అంటారు. సో అది ఉన్నట్లయితే అతను ఇంకా కొంచెం తన కాళ్ళ మీద తాను నిలుచుకోగలుగుతాడు. సో దయచేసి కృత్రిమ కాలుని ఇచ్చేటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్ బాధ ఏంటిదో నాకు తెలుసు, ఒక అవిటివాడి యొక్క బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో దయచేసి సార్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకొని వాళ్ళు వెళ్తేనే వాళ్ళకి సమాజంలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. సో దయచేసి సార్ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పలమనేరు ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం అనుకుంటే ఈ దేనినైనా సాధించవచ్చు. దయచేసి ఇతనికి కృత్రిమ కాలు వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.